స్టాప్, ఆపండి. వెయిట్ 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 వెయిట్, స్టాప్ 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 స్టాప్. శైలా, నువ్వా? ప్లీజ్ హెల్ప్ మీ. ఏమైంది? అరే ఏమైంది? ఎందుకని ఇలా అర్ధరాత్రి నడి రోడ్ల నుంచి నడుస్తున్నావు? మనాలి ఎక్కడా? నా కార్ రిపేర్ అయింది. మనాలి కార్లో స్పృహ తప్పి పడిపోయింది. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. రారా. ప్లీజ్ హెల్ప్ మీ అనిల్. చూడు, తను చాలా సేపటి నుంచి ఏమీ మాట్లాడలేదు. మనాలి, మనాలి, అరే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. మనాలి, త్వరగా రా మనాలి. ఊరి దేవుడా, మన దగ్గర 5 కోట్ల డబ్బులున్నాయి. ఇంకా నా లైఫ్లో సీరియస్లీ చెప్పాలంటే 50 లక్షలు కూడా చూసింది లేదు. వాడు పాపం, నేను చెప్పిన కథని వాడు నమ్మేశాడు. ఇకపైన నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను. నువ్వేమంటున్నావు మనాలి? ఇది మనం కష్టపడిన డబ్బు. మనం కాస్త కూర్చొని ఆలోచిస్తాంగా. అంటే ఈ డబ్బుతో మనం అసలు ఏం చేయబోతున్నామని. శైలా, బాగా ఆలోచించు. ఈ డబ్బులు నేను మాత్రమే తీసుకెళ్ళిపోతానని చెప్పేనా? ఇదంతా నాకు ఒక సిస్టర్. కష్టపడిందంతా అసలు నేనే. అంచేత ఈ డబ్బు మొత్తం నాకే కావాలి. ఈ మనాల్ని చంపి ఇక్కడ విసిరేస్తే ఎవరికి ఏమీ తెలీదు. శైలా, డబ్బులు నాకు సొంతమవుతాయి, నువ్వు చనిపోతావు. కానీ నీ పని పట్టడానికి నాకు ఒక మనిషి సహాయం కావాలి. మనాలి, ఏమైంది నీకు? హఠాత్తుగా ఇంత నిశ్శబ్దంగా ఉంటున్నావు? నేమీ లేదు శైలా, ఊరికే. ఏమైంది శైలా, బండి ఆపేశావు? అరే, అది నా ఫోన్ బ్యాటరీ డెడ్ అయింది. అంచేత అన్నయ్యకి ఇన్ఫార్మ్ చేయాలి నేను లేటుగా వస్తాను అని. అయితే నా ఫోన్ యూజ్ చేసుకో. అరే ఏమంటున్నావు నువ్వు? ఇక్కడ నెట్వర్క్ ఎక్కడుంది? చూడు, నువ్విక్కడే ఉండు. ఈ టెలిఫోన్ బూత్లో నేను ఫోన్ చేసి వస్తాను. ఈ ఫోన్లో నెట్వర్క్ గాని దొరికితే ఆ తర్వాత నేను హలో, నేనే మాట్లాడుతున్నాను. నువ్విప్పుడే బయలుదేరావంటే డాల్ఘాట్కి 45 మినిట్స్లో వచ్చేస్తావు. నువ్వు మా కార్కి అడ్డం పడాలి, తర్వాత దాన్ని చంపేయాలి. అర్థమైందా? అయ్యే, ఇక్కడ నెట్వర్కే లేదు. నేను చెప్పేది విను. నేను బండి ఆపుతాను అరగంటలో, సరేనా? నువ్వు వచ్చి తన్ని చంపే, కథ పూర్తవుతుంది. అన్నయ్యతో చెప్పేశావా? అన్నయ్యకి చెప్పాను 12 గంటల కల్లా వచ్చేస్తానని. అలాగా? రాయ్, నేను టైర్డ్ అయ్యాను. నన్ను పిక్నిక్ కి తీసుకొచ్చావా లేక బండి తోయడానికి తీసుకొచ్చావా? అరే నువ్వు ఒకదానివి, అయినా నాకేం తెలుసని. అలా చూడు, అక్కడొక పీసీఓ ఉంది. అక్కడికి వెళ్ళి మెకానిక్కి కాల్ చేద్దాం, ఓకే? అరగంట నుంచి ఈ బండిని తోస్తూనే వస్తున్నాను. కార్ రిపేర్ అయితే నేనేం చేయను? ప్లీజ్, ఇదిగో
ఇదిగో వచ్చేసాం రా. నేను ఇప్పుడే వస్తాను. హలో హలో బ్రో, నేను రాయని మాట్లాడుతున్నాను. ఇక్కడ మా కార్ రిపేర్ అయ్యింది. అరే నువ్వక్కడివి ఆ బిడ్వాలర్ రోడ్డు ఉంది కదా, అక్కడే. కొంచెం త్వరగా వస్తావా? కుదరదనకయ్యా. 45 నిమిషాలు పడుతుందా? ఓ గాడ్. సరే, ఇక్కడ ఒక పీసీఓ ఉంది, ఇక్కడే వెయిట్ చేస్తుంటాం. ఓకే. 45 నిమిషాలా? అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఓ, లవ్ చేసుకుందాం. అరే సరే, ఒక పని చేద్దాం. ఇక్కడ ఈ టెలిఫోన్ డైరెక్టరీ ఉంది కదా, నాకు చిన్నప్పుడు ఇదొక ఎంటర్టైన్మెంట్ గేమ్. నేను అందులో ఉన్న ఏదో ఒక నెంబర్కి డైల్ చేసి చూస్తాను. కావాలంటే చూస్తుండు. ఒక్క నిమిషం. హలో. హలో. చాలా దారుణమయ్యా, నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఎవరా నువ్వు? అసలేం తెలిసిందా నీకు? దెబ్బలు పడాలండి నీకు. ఈ టైంలో ఫోన్ చేస్తున్నావు? ఏంటి నీ పిచ్చితనం? వాడు నన్ను కొడతానంటున్నాడు. ఎలా కొడతాడు చెప్పు? ఫోన్లో వచ్చి కొడతాడా? ఒక లాస్ట్ ట్రై ప్లీజ్. తెలియని వాళ్ళని ఎందుకు ఇలా కంగారు పెడుతున్నావు? నువ్వు ఒక్కసారి ట్రై చేయి, చాలా జాలీగా ఉంటుంది. ఇదొక ఫన్ తెలుసా? ఇదే లాస్ట్ కాల్. అరే ఇలా చూడు. హే, నేనేం చేస్తున్నానో చూడు. రాయ్ ప్లీజ్ ఇంకా ఆపే. హలో. హే, మాట్లాడు. నేనేదంతా చేయను. సరే మాట్లాడుకో, నేనే మాట్లాడతాను. హలో. హలో. నువ్వు చాలా దారుణంరా. నువ్వేం చేసావో అది నాకు తెలిసిపోయింది. అలాగా? నేను చేసిన పని నువ్వు గుర్తుపట్టావా? మొత్తం తెలుసుకున్నావా? ఇంకేంటి? చాలు ఆపు. ముందుందు నీకు ముసళ్ళ పండగ. ఏమైంది? చెప్పరా, ఏమైంది? అది నువ్వు బాగానే ఉన్నావా? ఏం లేదు. చాలు ఆపు. ముందుందు నీకు ముసళ్ళ పండగ. ఏం లేదు. మీరే సోహనా? అవును సార్, మీరు సిఐడినే కదా? సార్, నేనే మీకు ఫోన్ చేసింది. సరే, ఈ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో చెప్పండి. పదండి చూపిస్తాను. 2 అమ్మాయిలు చనిపోయి ఉన్నారు సార్. నేను బండి ఆపు చూశాను, వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పాను. సరే, మీరు ఇక్కడే ఉండండి. టైర్లేమో సరిగ్గానే ఉన్నాయి. ఒక పని చేయండి పూర్వి, లోపల బండి అంతా చెక్ చెయ్యి. మొత్తం అంతా. కరణ్, విక్రమ్ సార్, చుట్టుపక్కల మొత్తం చెక్ చేయండి. సోహన్, చెప్పండి సార్. మీరు చాలా మంచి పని చేశారు, మాకు ఇన్ఫార్మ్ చేశారు. సరే, మీరు బయలుదేరండి. ఈ అమ్మాయి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇక్కడి నుంచి పరిగెత్తినట్టుగా ఉంది. సార్. పూర్వి. సార్, ఇందులో ఇన్ని డబ్బులున్నాయి. సార్, ఇంత పెద్ద అమౌంట్ ఈమె దగ్గరికి ఎలా వచ్చుంటుంది? ₹1 కోటి ఉండేలాగున్నాయి. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటావు? ఒక విషయం బాగా అర్థమైంది, ఈ డబ్బు కోసం వీళ్ళిద్దరూ ఇక్కడ చంపబడలేదు.
సార్ ఆ, సార్ ఇటు చూడండి సార్, ఇవి వాళ్ళిద్దరు వస్తువులు, అలాగే ఐడి కార్డ్స్ కూడా. ఒకరి పేరు శైల, ఇంకొకరి పేరు మనాలి కుమార్. ఇద్దరు ముంబై నుంచి వచ్చారు. అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. ఏ జియాకి నేను ముందే చెప్పాను నేను ఫోన్ చేస్తాను అని, కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. హే జస్ట్ చిల్ యార్, తను నిద్రపోతుందేమో. నిద్ర లేచిన తర్వాత ఫోన్ చేస్తుంది, వదిలేయ్. అరే రోహిత్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? జియా నా గర్ల్ ఫ్రెండ్, తన గురించి నాకు బాగా తెలుసు. తనేమీ మొద్దు నిద్రపోయేది కాదు. 20 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. సరే ఒక విషయం చెప్పు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి టెన్షన్గా ఉన్నావు, ఏమైందేంటి? రే రోహిత్, అది నేను నిన్న రాత్రి జియాని అక్కడ ఒంటరిగా వదిలొచ్చి ఉండకూడదు. ఏ? నేనిప్పుడు అక్కడికి వెళ్ళి ఏంటో చూసొస్తాను. రే ఆగాగు, ఆగరా, నేను నీతో వస్తాను. సరే, త్వరగా రా. అరే ఏంటిది? జియా, జియా, అరే జియా. ఈ డబ్బులు ఉన్న సూట్ కేస్ ఈ ఇద్దరి దగ్గర ఉండింది. ఇందులో ₹1 కోటి ఉన్నాయి. ఇంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఏం పని చేస్తున్నారు? నీకు ఏదో తెలుసు కదా. ఇలా చూడు, మొత్తం అంతా మాకు చెప్పేయ్. మేము త్వరలోనే ఆ హంతకుడిని పట్టుకోవాలి. సరే, ఇద్దరు అమ్మాయిలు మిగతా వాళ్ళు పిచ్చోళ్ళు చేసి డబ్బులు దొంగతనం చేసే పని చేస్తున్నారు. ఏంటి? ఒకవేళ ఇలా అయి ఉంటుందా? ఈ డబ్బు మొత్తాన్ని ఈ ఇద్దరు అమ్మాయిలు కలిసి ఎవరి దగ్గర దొంగలించారు, తప్పించుకోవాలనుకున్నారు. చెప్పండి. ఓ, వాడు ప్రాణాలతో ఉన్నాడా? గుడ్. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారా? గుడ్. విషయం ఏంటి సార్? అభిజిత్ చెప్తున్నాడు, ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి ఒక మనిషి దొరికాడు. పేరు అన్మిత్ అంట. చేతులు, కాళ్ళు, నోరు కట్టబడి ఉందంట. మత్తుగా ఉన్నాడంట, ఏదో వాగుతున్నాడంట. 5 కోట్లు 5 కోట్లు 5 కోట్లు అని. సార్, అలా అయితే ఈ అమ్మాయిలు అన్విత్ దగ్గర దొంగలించారా? అయ్యుండొచ్చు, ఖచ్చితంగా అయ్యుండొచ్చు. అదే కనిపెట్టాలి. ఈ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారు, తర్వాత ఈ అన్మిత్ ఎక్కడి నుంచి వస్తున్నాడు అని. తను సాయం కోసం మీ అందరి ఫ్లాట్ బెల్లు కొట్టింది. ఏమైందని బయటకు వచ్చి చూసేసరికి తను చనిపోయింది కదా. కానీ ఎవరు, ఎందుకు, ఎలా తనని చంపారని మీలో ఒకరు కూడా చూడలేదు, తెలియదు కూడా. ఇక మీరు అసలు మీరేం డ్యూటీ చేస్తున్నారు? ఒకడు లోపలికొచ్చి తనని చంపేసి వెళ్ళిపోయాడు, మీరేం చూడలేదా? సార్, నేను కింద డ్యూటీలో ఉన్నాను సార్. గోడేమో చాలా చిన్నది, ఎవరైనా దూకి లోపలికి రావచ్చు, అలాగే బయటికి వెళ్ళొచ్చు కూడా. ఏమీ తెలియట్లేదు సార్. మరి గోడలన్నింటినీ చెట్టంతా ఎత్తు కట్టాలా ఏంటి? గోడలంటే ఇలాగే ఉంటాయి. సార్ హంఫ్రెడీ, సార్, ఎవరో జియా ఇంటి తలుపు లాక్ని తెరవడానికి ప్రయత్నించుంటారు సార్. ఇలా చూడండి సార్, లాక్లో ఆ ఆనవాళ్ళు ఉన్నాయి సార్. వేరే తాళంతో తెరవడానికి ట్రై చేశారు. ఒక విషయం చెప్పండి, జియాని చివరిసారిగా ఎవరు చూశారు, ఎవరు మాట్లాడారు? సార్, రాత్రి 12 గంటలు ఉండొచ్చు. నేను జియాతో మాట్లాడాను సార్. సిటీ నుంచి బయటికి వెళ్ళింది, తిరిగి వస్తూ ఉంది. తను చెప్పింది రాత్రి 1 గంటకి వచ్చేస్తాని. అలాగా? తర్వాత? సార్, నేను 2 గంటలకే సార్ తిరిగి వచ్చాను. నేను వచ్చిన ఇంటి తలుపు తెరవగానే లాక్ ఓపెన్ అవ్వలేదు. నేను చాలా టెన్షన్గా ఉన్నాను సార్. ఆ టైంలో నాకు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు సార్.
అప్పుడే నాకు సడన్గా గుర్తొచ్చింది, జియా దగ్గర నా ఇంకొక తాళం ఉంటుంది. తర్వాత నేను వెళ్ళి జియా డోర్ బెల్ కొట్టాను, కానీ అది తలుపు తెరవలేదు. నేను నాక్ కూడా చేశాను. జియా ఏ సమాధానం రాలేదు. తర్వాత నేను తనకి కాల్ చేశాను. తను నా ఫోన్కి సమాధానం చెప్పలేదు. నాకేం అర్థం కాలేదు. అప్పుడే నేను చూశాను, అది గెడ్డం ఉన్న ఒక వ్యక్తి ఎన్నో తాళాలతో మెట్ల కింద దిగుతూ ఉన్నారు. ఏంటి, రాత్రి 2 గంటలకి మీ సొసైటీకి తాళం చేసేవాడు వచ్చాడా? అవును సార్. ఒక్క నిమిషం. తాళాలు చేసే ఆయన, మీరు ఈ సమయంలో సొసైటీలో ఏం చేస్తున్నారు? మేడం, నేను 1108కి తాళం ఇవ్వడానికి వచ్చాను. ఒక నిమిషం ఆగు. ఎక్కడి నుంచో ఇక్కడే ఉండు, కదలొద్దు, కదలొద్దు. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. ఏమైంది మేడం? మీకు నమ్మకం లేకపోతే 1108లో ఉన్న లలిత్ సార్ని అడిగి తెలుసుకోండి. నువ్వు మాట్లాడకుండా ఇక్కడే ఉండు, అర్థమైందా? లేకపోతే కాళ్ళు విరగొడతాను. వాచ్మ్యాన్. వస్తున్నాను మేడం. ఈ తాళాలు చేసేవాడు సొసైటీలో తిరుగుతుంటే వీణెలా లోపలికి అలౌ చేశావు? మేడం, ఇతను లలిత్ సార్ ఇంటికి తాళం ఇవ్వడానికి వచ్చారు. ఆయన ఇంట్లో ఉంటేనే కదా. పొద్దున్నైతే వెళ్ళిపోతారు, రాత్రి బాగా లేటుగా వస్తారు. అయితే సరే, వెళ్ళి ముందు నా లాక్ని రెడీ చేయి. వాడి పని చూసుకున్నాడు. తర్వాత నాకు బోర్ కొట్టింది. ఆ టైంలో నేను నా ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. మీ ఇంటికి తాళాలు చేసే సాకుతో అతను జియా ఇంటి తాళం రెడీ చేశాడు. సార్, వాడు జియా ఇంటి లాక్కి తాళం చేస్తున్నాడు. తర్వాత మళ్ళీ వచ్చాడు, తలుపుని తెరిచాడు, నిద్రలో ఉన్న జియాని కత్తితో పొడిచాడు. ఆమె పిల్లోలో రక్తపు గుర్తు మనకి దొరికింది సార్. వాడు జియా చనిపోయింది అనుకున్నాడు, అందుకే పారిపోయాడు. కానీ తను ప్రాణాలతో బయటకు వచ్చి రాధయ్య, ఈరోజు కూడా నువ్వు ఎప్పుడు అడిగే ప్రశ్నే అడుగుతావు కదా? అవును డాక్టర్ సార్, విక్టిమ్ రక్తం కత్తి మీద ఉంది, దానివల్లే వాళ్ళు పొడిచి చంపేశారు. అది తప్ప మీరేం కనిపెట్టారు? దయా, అంతేకాకుండా ఇంకేం తెలిసిందంటే ఇలా వచ్చి చూడు, నేను వివరంగా చెప్తాను. మొదటి విషయం, దీన్ని చూడు. ఇది వంటగదిలో కూరగాయలు కోసేటటువంటి ఒక కత్తి, కిచెన్ నైఫ్. దయా, ఇంకొక విషయం, ఈ ఇద్దరు అమ్మాయిల్ని నిన్న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య చంపేసి ఉండాలి. నాకు తెలిసి ముందుగా శైలా మీద దాడి చేసి ఉండాలి, తన్ని వెనక నుంచి దాడి చేసి ఉండాలి. ఇకపోతే మనాలి తనని చంపుతుంటే చూసి భయపడి పారిపోతూ ఉండగా అప్పుడు తన్ని పట్టుకుని హంతకుడు అతి కిరాతకంగా తన్ని గట్టిగా పట్టుకుని ఈ కత్తితో తన గొంతు కోశాడు. కొయ్యడం కూడా చాలా బలంగా కోశాడు. ఈ కత్తి తన మెడలో ఉన్న ఎముకల మధ్య ఇరుక్కుపోయింది. ఇంకా డాక్టర్ సార్, జియా మరణంలో మీకేం తెలిసింది? దయా, ఈ జియా హత్య కేసులో తనని కూడా ఎవరో కత్తితో పొడిచారు. ఇదిగో ఈ కత్తితో తన మెడ మీద దాడి చేశారు. అది కూడా స్ట్రైట్గా దాడి చేశారు. స్ట్రగుల్ అయిన ఆనవాళ్ళు బాడీలో ఎక్కడా కనబడలేదు. సరే, ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం మన క్రోమాటోగ్రాఫ్ ఏ కథ చెప్తుందో అని. ఈ డాట్స్, దీనికి అర్థం రక్తంలో ఇంకా ఏదో ఉంది. అవును దయ్యా, రక్తంలో ఇంకేదో ఉంది. ఏదో ఉందని చెప్పానే, అది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అదేంటి సార్? అదే దయా, కత్తి మీద ఫ్యాటీ యాసిడ్ ఇంకా ట్రైగ్లిసరైడ్ ఆనవాళ్ళున్నాయి. ఇంకా ఇది వెన్న. మనం తినే వెన్న. ఈ వెన్న పూసిన కత్తి చాలా మంది చేతుల్లోంచి మారింది.
ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి వాళ్ళ గురించి. ఏదో హారర్ ఫిలిం కథలాగుంది. ఇద్దరు దొంగతనం చేసే అమ్మాయిలు, శైలా ఇంకా మనాలి, ఒకరినొకరు ప్రేమించుకున్న ఒక జోడి, రాయ్ ఇంకా జియా ఇంకా అనిమిత్, ఒకేలాంటి వ్యక్తులు. అందరూ ఈ బ్లూ పాల్ మోటల్లో స్టే చేసిన వాళ్ళు. ఇంకా అందరూ బలి అయ్యారు కూడా. అది మాత్రం కాదు సార్, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళందరూ 3 రోజులు ఆ మోటల్లో ఉన్నారు. కానీ హఠాత్తుగా ఒకరి తర్వాత ఒకరు వెంటనే అక్కడి నుండి బయలుదేరారు. కవిన్, ఇదేమి కోఇన్సిడెన్స్ అయి ఉండదు. ఎందుకంటే వీళ్ళందరికీ ఏదో ఒక బాధింపు ఉంది. అందుకనే వీళ్ళందరూ బ్లూ పాల్ మోటల్లో ఉన్నారు. ఇంకా ఇది వెన్న రాసిన ఈ కత్తి, ఇది కూడా ఎవరి ద్వారానో హోటల్ నుంచే వచ్చింది. సార్ పద. రాయ్ సార్, తిన్నగా విషయానికి వద్దాం. సార్, ఇది నిజంగా చాలా దారుణం సార్, దారుణం. తను నన్ను చంపేస్తాడు సార్. ఎవరు? యాక్చువల్గా నేను జియా మిడ్వాలా రోడ్లో ఉన్న పీసీఓ దగ్గర కార్ రిపేర్ అయ్యి మెకానిక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మిడ్వానా రోడ్లో ఫోన్ బూత్ దగ్గర? ఎందుకు సార్, ఆ రోజు చాలా దారుణం జరిగింది సార్. మా కారు రిపేర్ అయ్యింది. ఆ తర్వాత నేను టైంపాస్ చేయడానికి టెలిఫోన్ బుక్లో ఉన్న ర్యాండమ్ వ్యక్తులకి కాల్ చేశాను. వాళ్ళతో నేను చెప్పాను, నువ్వు చేసేదంతా నాకు తెలుసు అని. కానీ సార్ ఇది దారుణం కదా సార్. అలాగా? తర్వాత ఏమైంది? ముందు తను నేను తమాషా చేస్తున్నాను అనుకున్నాడు. ఆ తర్వాత నన్ను తిట్టి ఫోన్ పెట్టేశాడు. కానీ సార్, చివరిగా ఒకడు రిసీవ్ చేసుకున్నాడు సార్. కానీ వాడు చాలా దారుణం చేశాడు. ఏమన్నాడు? సార్, వాడు నన్ను బెదిరించినట్టు బెదిరించాడు సార్. వాడు నాతో అన్నాడు, ఏంటి నీకు అన్నీ తెలుసా? నేను చేసినవన్నీ మిస్టర్ పొగరబోతు అని అన్నాడు సార్. నేను చాలా భయపడ్డాను సార్. వెంటనే ఫోన్ కట్ చేసి పెట్టేశాను సార్. నువ్వు అప్పుడప్పుడు చాలా దారుణం అంటున్నావు కదా, దాంతోనే వాడు నిన్ను కనిపెట్టుంటాడు. సార్, నాకు పూర్తి నమ్మకం ఉంది సార్. వాడే జియాని చంపుంటాడు సార్. ఇది చాలా దారుణం కదా సార్. వాడు నన్ను చంపేస్తాడు సార్. ప్లీజ్ సార్, వాడు నన్ను చంపేస్తాడు. నన్ను కాపాడండి సార్, ప్లీజ్. భయపడకు, నీకేం కాదు. జియడి నీకు భద్రతిస్తుంది 24 గంటలు. సార్, ఇదే ఆ తాళం చేసేవాడు స్కెచ్ సార్. జియా పక్కింటి లలిత్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. ఆ తాళాలోని ఆ రోజు రాత్రి పిలిచింది ఆయనే కదా. ఆ తర్వాత బ్లూ పాల్ మోటల్కి వెళ్ళి చూడాలి. నోటికి తాళం వేసుకో, అర్థమైందా? అమాయకుళ్ళ నాటకం ఆడతావేంటి? నాకు చాలా కోపం వస్తుంది. ఎస్, చెప్పండి. ఈ హోటల్లో ఉండే గెస్టుల మరణాన్ని గురించి విచారించడానికి వచ్చాం. సార్, మీరు ఏమంటున్నారు? అవును, 3 ప్రాణాలు పోయాయి. 3 అమ్మాయిలు. ఇకపోతే వాళ్ళు మీ హోటల్లో గెస్టులుగా ఉన్నారు. ముందు మీరంతా ఎవరు? నా మోటల్ పేరు పోటాకి ఎందుకు ఇలా వచ్చారు? ఇక్కడ ఎవరు చనిపోలేదు. మేడం, మేం సిఐడీస్ నుంచి వచ్చాం. ఇంకా ఇక్కడ ఎవరు చనిపోలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడి నుంచి బయటకు వెళ్లే వాళ్ళకి ఏమైనా జరిగితే అది మా తప్పేమి కాదుగా. ఈ కత్తి, ఇది మీ మోటల్ కత్తే కదా? అవునా కాదా? ఈ కత్తి మా మోటల్ది కావచ్చు, కాకపోవచ్చు సార్. అలాగా? రాయ్, బయట నుంచి రాయ్ మీ హోటల్కి ఫోన్ చేసేటప్పుడు అప్పుడు వాడిని బెదిరించింది ఎవరు? సార్, మా హోటల్ లాబీలో కేవలం ఒక ఫోనే ఉంది. దానికి ఎక్స్టెన్షన్ ఏం లేదు. ఎవరైనా అటెండ్ చేయొచ్చు సార్. ఇందులో మా పొరపాటే ఉంది సార్. వాళ్ళు జోక్ చేసి ఉండొచ్చుగా. 3 అక్కడ చచ్చిపోయారు. మీకిది ఆటలుగా ఉన్నాయా? ఇదంతా కూడా ఈ శైలా, జియా, మనాలి
రాయ్, అన్మిత్, వీళ్ళందరూ మీ హోటల్ గెస్ట్లు. అర్థమైందా మీకు? చెప్పండి, వీళ్ళందరూ ఎవరితోనైనా గొడవ పడుతున్నట్టుగా మీరేమైనా చూసారా? లేదా వాళ్ళ మధ్యలోనే ఏదైనా గొడవ జరిగిందా? చెప్పండి. సార్, ఈ తను ఉందే, తను వాళ్ళతో గొడవ పడింది, శైలా మనాలితో. తన్ను, వాళ్ళకి నీకు గొడవ జరిగిందా? ఏ విషయంలో? తను నా పైన దొంగతనం అంటకట్టారు సార్. జీనా మ్యామ్, మీ స్టాఫ్ ఏంటి ఎలా ఉన్నారు? పని చేయటమే కాకుండా దొంగతనం కూడా చేస్తున్నారు. మంచిదైంది ఆ సమయానికి మేము అక్కడికి వచ్చాం, లేకపోతే నా ఫోన్ కనిపించేది కాదు. ఇలా చూడండి మేడం, దొంగతనం అంతా నా పైన అంటకట్టకండి. 3 ఏళ్లుగా ఇక్కడ నేను పనిచేస్తున్నాను, ఎవరు నాతో ఇలా మాట్లాడిందే లేదు. పెద్ద నిజాయితీరాలుగా మాట్లాడుతున్నావు నువ్వు. నిజాయితీగా ఉన్నాం, అందుకనే పేదవాళ్లగా ఉన్నాం, అందుకని హోటల్లో పనిచేస్తున్నాను. లేకపోతే మీకులాగా ఏదైనా హోటల్లో ఎంజాయ్ చేసేదాన్ని. నువ్వేమంటున్నావు? అంటే మా దగ్గర ఉన్నదంతా మేం తప్పుడు పని చేసే సంపాదించావా? నాకేం తెలుసు మీరిద్దరు ఏం చేస్తున్నారని. మీ రూమ్ని వదిలేసి పక్కన అన్విత్ సార్ రూమ్లోకి మీరిద్దరు ఎందుకు తిరుగుతున్నారు? నేను గుడ్డిదాని కాదు, నాకంతా తెలుసు. నేను ఇక్కడ పని చేయడం వల్ల మౌనంగా ఉన్నాను. జీనా మ్యామ్, వింటున్నారా? ఇది అసలు ఏమేమి మాట్లాడుతుంది అని మీరేం అనకుండా నిలబడుతున్నారే. తను కాస్త నిదానంగా ఉండు, వీళ్ళు మన గెస్ట్. మేడం, అందుకని వాళ్ళు నాపైన దొంగతనం అంటకడతారా? ఈ పేదవాళ్ళంతా ఎప్పుడు ఇంతే. పేదవాళ్ళందరూ నిజాయితీగానే ఉంటారు, మర్యాద కోసం జీవిస్తారు, మర్యాద కోసం చచ్చిపోతారు. తను ఎక్కడి నుంచి వెళ్ళిపో, చెప్తున్నాను కదా, వెళ్ళు. మీరిద్దరూ చేసింది అస్సలు బాలేదు. ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం చెయ్యలేదు, అది మేము ఖచ్చితంగా కనిపెట్టేస్తాం. ఇకపోతే ఈ కత్తి మీ కిచెన్లో నుండి అడవిలో 50 కిలోమీటర్ల దూరానికి ఎలా వెళ్ళి చేరింది? మేము మీ కిచెన్ని చూడాలనుకుంటున్నాం. సార్, ఇదే మా కిచెన్. దుష్యంత్, నువ్వు కరణు కిచెన్లో ప్రతి మూలని వెతకండి. తర్వాత ఇది లోపల ఇటువంటి కత్తి సెట్ ఉండాలి. సార్. మేడం, ఏమైంది మేడం? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా సిఐడీస్ కిచెన్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చారు. మన గెస్టులు కొందరు బయటకెళ్ళి చనిపోయారు. సార్, ఇది చూడండి, వీళ్ళ దగ్గర అలాగే ఒక కత్తి సెట్ ఉంది సార్. ఇక్కడ ఒకటి మిస్ అయింది సార్, ఇదే ఆ కత్తి. ఏంటి దీనికి అర్థం ఏంటో తెలుస్తుందా? దీనికి ఒకే ఒక అర్థమే, ఈ కత్తి మీ మోటల్లో వాడబడిందే. కానీ ఇలా చెప్పొద్దు, ఈ మొత్తం సెట్టు మా హోటల్ది కావచ్చు, కాకుండా పోవచ్చు. కానీ సార్, ఇలాంటి కత్తులు మార్కెట్లో చాలా చోట్ల దొరుకుతాయి. నోరు మోయ్. ఈ కత్తి పైన వెన్న పూసున్నారు. వెన్న? అవునండి, వెన్నే, బటర్. కానీ సార్, అన్నిటికీ వెన్న పోస్తారు. మీ హోటల్ కిచెన్ స్టాఫ్స్ అందరినీ పిలవండి, ముఖ్యంగా 2 రోజుల ముందు ఉన్నవారందరినీ పిలవండి. అందరూ ఇక్కడే ఉన్నారు సార్, కానీ దీపేష్ ఒక్కడే లేడు. దీపేష్? దీపేష్ ఎవరో? కుక్కు సార్. తను నిన్న రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే వస్తానని చెప్పాడు, కానీ ఇంకా రాలేదు సార్. అయితే మీ దీపేష్ని ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని పిలవండి. వాడికి చెప్పండి, వాడు ఈ నిమిషమే ఇక్కడ ఉండాలి, కానీ మేం పిలిచినట్టుగా చెప్పకండి. ఇలా చూడండి సార్, నేను చెప్పేది నమ్మండి. జియా హత్యకి నాకు ఏ సంబంధం లేదు. ఆ తాళాల వ్యక్తి ఎందుకు వచ్చాడంటే, నేను పగలు బయట ఉంటాను సార్, అందుకే తను వస్తే తాళం ఇవ్వచ్చు కదా అనుకున్నాను. మేము అది తెలుసుకోవాలనుకుంటున్నాం లలిత్. తాళాలు చేసే వ్యక్తి ఎవరని, అది కూడా 2 గంటలకు రాత్రి కస్టమర్ ఇంటికి డెలివరీ ఇచ్చేవాడు. సార్ అదిగో ఆ తాళాల వ్యక్తి, అతని దగ్గరే తాళాలు తీసుకున్నాను. కానీ మీ చేతిలో ఉందే స్కెచ్, అది ఆ తాళాల వ్యక్తిది కాదు. రే బంటు,
నువ్వెంత పని చేసావు? ఏంటి లలిత్ సార్, ఏంటి విషయం? మేము చెప్తాం. నువ్వు ఈ వ్యక్తి దగ్గర తాళాలు ఇచ్చావా? ఇంకా రాత్రి 2 గంటలకి లలిత్ సార్ ఇంటికి వెళ్ళి ఇవ్వమని చెప్పావా? ఏమైంది, మౌనంగా ఉన్నావు? ఏం గుర్తుందో అన్నిటినీ చెప్పు. మేము సిఐడీస్. తాళం ఇవ్వడానికి నువ్వు మా ఇంటికి ఎవరిని పంపించావు? వాడక్కడ ఒక హత్య చేశాడు. ఇప్పుడు ఇందులో నేను ఇరుక్కుపోయాను. అరే లేదు సార్, నేను తాళం చేసే వ్యక్తిని మీ ఇంటికి పంపించలేదు. అలాంటప్పుడు ఇతనికి ఎలా తెలిసింది లలిత్కి తాళం కావాలని చెప్పి? అలాగే ఇతను చెప్పాడని తాళం ఏ టైంలో కావాలంటే ఆ టైంలో డెలివరీ చెయ్యొచ్చని చెప్పి. సార్ నిజానికి ఆయన ఇంటి తాళాన్ని నేను చేయలేదు సార్. సార్ ఆ రోజు నాకు బోల్డ్ పనులు ఉండేసరికి తారావాడిలో చాలామంది కూలీలు ఉన్నారు. ఎలాంటి తాళమైనా పావు గంటలో చేసి ఇచ్చేస్తారు. అందుకే పని వాళ్ళకి అప్పగించాను సార్. పావు గంటలో ఎలాంటి తాళాన్ని తయారు చేస్తాడా? అవును సార్. తార్వాడిలో వాడి కొట్టు ఎక్కడుంది? లేగు లేగు. ఇదిగో ఫ్రెండ్ సార్, ఇక్కడ ఒకడు పడుకొని నిద్రపోతున్నాడు. అరే లేగవయ్యా. ఏంటి? ఎందుకు నిద్రపోతున్నావు? మనం ఇక్కడికి రాయిని రక్షించడానికి వచ్చాము. అరే సార్, ఈ రాయికి రక్షణ కల్పించి నాకు నడువు నొప్పి వస్తుంది సార్. కాస్త రిలాక్స్ అవుతున్నాను, నడువు నొప్పి పోగొట్టుకుంటున్నాను. అలాగా? అరే ఏసీపీ సార్. ఏసీపీ సార్. ఏసీపీ సార్కి ఫోన్ చేసి చెప్పంటావా? రోజు మొత్తం రాయ్ మోహిత్తో భక్షణం చేసి తిన్నావు కదా, ఇప్పుడు రెస్ట్ తీసుకున్నావా? అరే నువ్వు డ్యూటీకి వచ్చావా లేదా లీవ్కి వచ్చావా? నేను తినే తిండిని ఎందుకు చూస్తున్నావు? ఇక రెండో విషయం, నేను చెప్పేది వినండి సార్. ఈ రాయికి ఏమీ కాదు. అనవసరంగా టెన్షన్ పడుతున్నాడు, మనల్ని టెన్షన్ పెడుతున్నాడు. వాడికి ఏమీ కాదు. మీరు రాగి ముద్ద తింటారా? అరే రాగి ముద్ద తింటూ నువ్వు అలాగే మారిపోతున్నావు. మరైతే ఏం చేయమంటారు? రాత్రంతా మేల్కొని ఉండాలంటే శక్తి కావాలి కదా. ఏదైనా చేసే ముందు వెళ్ళి చూడు ఆ రాయి మోహిత్ జాగ్రత్తగా ఉన్నారా లేదా అని. వెళ్ళు, అది చెయ్యి, ఇది చెయ్యి, కానీ మీరు మాత్రం ఏమీ చేయరు. అంతా నేనే చేయాలి. నేనేం చెయ్యను. నేను సీనియర్ని. సీనియర్ ఏం చెయ్యడు, వట్టి ఆర్డర్ మాత్రం ఇస్తాడు. వెళ్ళు. ఎస్ సార్. ఎందుకు అనవసరమైన టెన్షన్? వాళ్ళిద్దరూ హాయిగా పడుకొని నిద్రపోతున్నారా? ఇప్పుడు నువ్వు వెళ్ళి రాగి ముద్రలు తినొచ్చు. వెళ్ళు. ఎవరది? సీనియర్, ముందుకు వెళ్ళండి. ఎవరది? ఇక్కడ ఎవరు లేరే. కాపాడండి, కాపాడండి సార్, అది రాయి శబ్దం. ఏయ్ ఏమైంది రాయ్? ఎందుకు ఇంతలా అరిచావు? ఏం లేదు సార్, ఏం లేదు. ఎవరైనా ఇక్కడికి వచ్చారా? అది సార్, నేను చెప్తున్నాను కదా, నేను పీడకల కన్నాను సార్, అంతే, ఇంకేం లేదు. రాయ్ ఇలా చెడ్డ కళ్ళు చూడడం మానేసాయి. సార్, వాడి పరిస్థితి చూసారా? ఇక్కడ ఏదో ఒకటి జరిగింది. వాడు మన దగ్గర ఏదో దాస్తున్నాడు. ఏం దాస్తున్నాడు? ఏమైంది? నేను ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నారు? మేడం రమ్మనలేదు, నేనే నిన్ను రమ్మన్నాను. సిఐడి. సిఐడి?
నేనేం చేయలేదు సార్, నేనేం చేయలేదు. అరే మేము ఏది అడగలేదు, ఏమీ చెప్పలేదు, ఆలోపే అర్థం చేసుకున్నారా? ఏంటి విషయం? ఎందుకు ఇంత భయపడుతున్నారు? లేదు లేదు సార్, నేను భయపడలేదే. సరే చెప్పండి, ఎందుకు వాళ్ళిద్దరిని హత్య చేశారు? చెప్పు. లేదు సార్, నేను ఎవరిని హత్య చేయలేదు. నేను కత్తి మాత్రమే ఇచ్చాను. కత్తిని ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? తన్నుకి. ఓహో ఆహాహాహా. అరే ఎలా ఉన్నావన్నయ్య? బాగున్నావా? సరే ముందులాగానే ఇలాంటి ఒక డూప్లికేట్ తాళం చేసి ఇస్తావా నాకు? చెప్పు. మీరు అవును నేనే. చేస్తావు కదా? మీరు అచ్చో నేనే. అరే అరే ఎందుకు పరిగెడుతున్నావు? నీ రూపాన్ని మార్చుకొని జియాని చంపావు కదా నువ్వు? లేదు సార్, నేను ఎవరిని హత్య చేయలేదు సార్. లేదు? తను అవును సార్, నేనే ఆ కత్తిని తీసుకున్నాను, కానీ వాళ్ళిద్దరిని చంపడానికే కాదు. మరి ఇంకెందుకు తీసుకున్నావు? అది ఒకళ్ళు అడిగారు. ఆ ఒకరు ఎవరు? రాయ్. రాయ్. లలితకు తాళాలు ఇవ్వాలని సాకుతోటి 2 రోజుల ముందు వాళ్ళ బిల్డింగ్లోకి వెళ్ళావు. జియా ఇంటికి వెళ్ళి డూప్లికేట్ తాళాలు చేసావు. అవును సార్, వెళ్ళాను. అది అక్కడ జియా ఉన్నారు కదా, తన ఇంటి పక్కింటి వాళ్ళు, తన పేరేంటబ్బా, అదే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి తాళాన్ని నేను పాడు చేశాను ఆ సాకు పెట్టి అక్కడికి వెళ్ళడం కోసం. ఆ తర్వాత జియా వాళ్ళ ఇంటి తాళం ఉంది కదా సార్, దాని శాంపిల్ తీసుకున్నాను. తరువాత నువ్వు ఈ తాళాన్ని చేశావు. కొంచెంసేపు తరువాత జియా ఇంటికి వెళ్ళావు. తరువాత నువ్వే జియాని హత్య చేశావు. అయ్యో లేదు లేదు సార్, నేను ఎవరిని హత్య చేయలేదు సార్. నేను తాళం మాత్రమే చేసి ఇచ్చాను, తాళం మాత్రమే చేశాను. దీనికోసం నాకు డబ్బు ఇచ్చారు సార్. అయినా నేనెందుకు చంపుతాను చెప్పండి? ఆ తాళం ఎవరి కోసం చేశావు? అది ఎవరంటే అది రాయ్ సార్. ఇంకో ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు? నా మనసు ఏం బాగోలేదు. పంకజ్, ఈ రాయ్కి ఏదో ప్రమాదం ఉన్నట్టు నాకేమో అనిపించట్లేదు. అయ్యో సార్, సమస్య అంతా మన చుట్టూనే ఉంది సార్. అయినా సిఐడి పని మానేసి వాడు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అరే అభిజిత్ సార్, ఎలా ఉన్నావు రాయ్? ఏంటి సార్ ఈ దారుణం? మీరా సార్ జియాని హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలిసిందా? అందుకే నిన్ను చూడ్డానికి వచ్చా. నాకిచ్చేసాయి, ఇది నీకు అవసరం ఉండదు, ఎందుకంటే నువ్వు జైలుకి వెళ్ళబోతున్నావు. రారా, చాలా పెద్ద ఆటలు ఆడుతున్నావు, రా. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇక నీ ఆట ముగిసింది. తాళం చేసేవాడిని బిల్డింగ్కి పంపించి నువ్వేగా. సమారా ఇంటి తలుపుని రిపేర్ చేశావు, జియా ఇంటికి తాళం చేయించావు. తాళం చేసేవాడు మా కస్టడీలో ఉన్నాడు. చెప్పు, జియాని ఎందుకు చంపావు? సార్ 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 అది ఎందుకంటే జియా నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. అయినా సార్ నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు సార్. పని చేసే చోట తను నాకు బాస్ సార్. అందుకే నాకు ఆ రోజు బెదిరింపు ఫోన్ వచ్చినప్పుడే నిర్ణయించుకున్నాను జియాని చంపేయొచ్చని. ఆ నింద మొత్తం ఆ బెదిరించిన వాడి మీదకి నెట్టేద్దామనుకున్నాను. శైలా మనాలిని ఎందుకు చంపావు? శైలా ఇంకా మనాలినా? సార్ 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 నేను నిజమే చెప్తున్నాను సార్. నిజం చెప్తున్నాను సార్. నేను వాళ్ళని చంపలేదు సార్. వాళ్ళు ముందే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. చూడు, అక్కడ పనిచేసే తను చెప్పేసింది కత్తి నీకు తను ఇచ్చిందని. శైలా మనాలి ఆ కత్తి వల్లే చనిపోయారు. సార్ నేను కత్తి తీసుకున్న మాట నిజమే, కానీ ఆ కత్తిని వైర్ కట్ చేయడానికే తీసుకున్నాను, ఇంకెందుకో కాదు. ఇంకా ఆ రోజు రాత్రి ఎందుకు నువ్వు అరిచావు చెప్పు? మా దగ్గర దాస్తున్నావు కదా. సార్ ఆ రోజు రాత్రి చాలా దారుణం జరిగింది సార్. కిటికీలో గుండా ఎవరో లోపలికి వచ్చారు. కాపాడండి, నన్ను కాపాడండి. ఎవరు నువ్వు? నేను చేసినవన్నీ
నీకు నిజంగానే తెలుసా? ఒకవేళ నీకు తెలుసుంటే నువ్వు చేసింది నాకు తెలుసు. అందువల్ల నువ్వు నోరు విప్పకూడదు, అర్థమైందా? నేను చాలా భయపడ్డాను సార్, అందుకనే అరిచాను. కానీ మీరు వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయాను. మీ ఇంటికొచ్చి నిన్నే బెదిరించాడు. వాడి గొంతు వింటే కనిపెడతావా? ఖచ్చితంగా సార్. తీసుకురండి. చూడు రాయ్, ఇలా చూడు. ఇక్కడ స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్కి అటువైపు నువ్వు వెళ్ళి నిలబడుతున్నావు, సరేనా? మోటల్ స్టాఫ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడతారు, ఏదో ఒకటి చెబుతారు. ఆ గొంతుని కనిపెట్టడానికి నువ్వు ప్రయత్నించాలి. ఆ వ్యక్తి గొంతు నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చాడు కదా, వాడి గొంతు. ఓకే సార్. దుష్యంత్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు ఇదంతా ఏంటి? ఇలా చూడండి మేడం, ఇది మా ఇన్వెస్టిగేషన్లో ఒక భాగం. మేము మీ దగ్గర ఏం చెప్తున్నామో అది మాత్రం చేయండి. ఇస్ దట్ క్లియర్? సరే, ఇప్పుడు మేమేం చేయాలి? లోపల ఒక వైట్ షీట్ వేస్తున్నాం, అందులో ఒక హోల్ ఉంది. మీరు ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్ళాలి. తర్వాత అక్కడ ఇది చదవాలి. చేప నీళ్ళల్లో రాణి, నీటిలోనే జీవిస్తుంది. ఇది చదవాలా? చదవకూడదు, చెప్పాలి, చాలా మెల్లగా. అర్థమైందా? లేదు, అది మా లేదు, వల్ల మేము కాదు, మా వల్ల చదవము. కాలేదు. ఏం చెప్తామో అది చెయ్యండి. వెళ్ళండి. వెళ్ళండి. చేప నీటి రాణి, నీళ్ళే ఆ చేప జీవితం. ఇప్పుడు మీరు వెళ్ళండి. చేప నీళ్ళల్లో రాణి, నీటిలోనే జీవిస్తుంది. చేప నీళ్ళల్లో రాణి, నీటిలోనే జీవిస్తుంది. మీరు చేప నీళ్ళల్లో రాణి, నీళ్ళల్లోనే జీవిస్తుంది. సార్, ఇదే గొంతు, వీడే సార్. దుష్యంత్, వారిని పట్టుకో. వదులు నన్ను, వదులు. చమంగ్. ఆఫీసర్స్, మీరంతా ఏం చేస్తున్నారు? అరే, ఈయన నా భర్త. బల్లి బొంతికలు కూడా భయపడతారు, ఎక్కువగా శబ్దం కూడా చేయరు. ఈయన ఎలా హత్య చేస్తారు? ఇలాగే మీరు చెప్పారు మీ భర్త బొద్దింకని కాదండి, దోమను కూడా కొట్టడు అని. కానీ వీడు ఇద్దరిని హత్య చేశాడు. శైల ఇంకా మనాలి ఇద్దరు ప్రాణాలు తీశాడు. ఎందుకని? ఈ తను కోసం. సార్, మీరు ఏమంటున్నారు? నేనేమీ చేయలేదు. మేడం, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎక్కడికి పారిపోతున్నావు? రాయ్, నువ్వు జియాని కేవలం దీనికోసమే చంపావా? తను నిన్ను ఇబ్బంది పెడుతుందని, పెళ్లి చేసుకోమని. మరి నువ్వెందుకు హత్య చేశావు? శైలు తర్వాత ఇంక మనాలిని చెప్పు, ఎందుకోసం? వాళ్ళు నీ లవ్వర్ తనుని దొంగ అని చెప్పినందుకు. మీ ఇద్దరికీ చట్టం తీవ్రమైన శిక్ష విధిస్తుంది. మీ ఇద్దరికీ ఉరి శిక్షే. ఉరి.